వసంతవల్లరి where you see. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి కథానికల సంకలనం మరో మాయాబజార్ నుండి దోబూచులాట విందాం. హలో, ఎవరు? చిన్నారి, నేను కళ పెద్దమ్మని. అమ్ముందా? పలకరించింది చంద్రకళ. హలో పెద్దమ్మ, అమ్మ కాఫీలు పెడుతోంది కిచెన్లో. లలిత పిన్నొచ్చిందిగా జవాబిచ్చింది 7 ఏళ్ల చిన్నారి. ఓహో, లలిత వచ్చిందా? ఎంతసేపు అయిందే అదొచ్చి? ఒక్కతే వచ్చిందా అడిగింది కళ. అవును, బజార్కొచ్చి మన ఇంటికి చూసి వెళ్దామని వచ్చిందిట. అమ్మ టిఫిన్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ పిన్ని తిననంది. అందుకని నాకు టిఫిన్ లేదు అంది చిన్నారి. ఓహో, మరే లలిత పిన్ని చేతిలో ఎన్ని బ్యాగులున్నాయి? ఆరా తీస్తూ అడిగింది కళ. ఏమో పెద్దమ్మా, చేతుల్లో బ్యాగులు లేవు. సరే కానీ నాకు సంగీతం క్లాస్కి టైం అయింది, నేనుంటా. నువ్వు తర్వాత అమ్మతో మాట్లాడు, బాయ్. ఫోన్ పెట్టేసింది చిన్నారి. ఎవరే ఫోన్లో అడిగింది చిన్నారి తల్లి లత, తన చిన్న తోటి కోడలు లలితకి కాఫీ అందిస్తూ. కళ పెద్దమ్మ చేసింది, రాజమండ్రి నుంచి. అమ్మ, నువ్వు తర్వాత మాట్లాడుకో, నేను క్లాస్కి వెళ్తున్నా. పుస్తకం తీసుకుని పరిగెత్తింది చిన్నారి. కాఫీ తాగుతున్న లలిత చేతికి జంతికల ప్లేట్ అందిస్తూ, ఇంట్లో చేసినవే, తిని చూడు లలిత అంది లత. లలిత ఓ 2 ముక్కలు నోట్లో వేసుకుని, హమ్మో, నాకు కాస్త కారంగా ఉన్నాయి, నాకు కారాలు అస్సలు తినడం అలవాటు లేదు కదక్కయ్యా అనేసి సుతారంగా పళ్ళాన్ని పక్కనే ఉన్న బల్లపై పెట్టేసింది. కాఫీ తాగి 10 నిమిషాలు ఉండి, చాలా రోజులైంది కదా అక్క, ఇటువైపు వస్తూ నిన్నోసారి చూసి వెళ్ళాలనిపించి వచ్చాను. లేట్ అయితే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. నేను ఇంకా బజార్ పని అవి చూసుకుని ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో రోజు తీరిగ్గా వస్తాగా అని బయలుదేరబోయింది లలిత. పోన్లే, మంచి పని చేశావు. ఒక ఊళ్ళో ఉన్నామన్నమాటే కానీ ఈ విశాఖలో అన్నీ దూరాలే. ఊరికి ఒక మూల మీరు, ఈ మూల మేము. కలవడానికే కుదరడం లేదమ్మా. ఈసారి భోజనానికి ఉండేలారా, మా మరిదిని కూడా తీసుకురావడం మర్చిపోకే అంటూ నవ్వుతూ తోటి కోడల్ని సాగనంపింది లత. లలిత వెళ్ళాక ఇంటి పనిలో పడబోతున్న లతకి ఇందాక తన పెద్ద తోటి కోడలు కళ ఫోన్ చేసిన సంగతి గుర్తొచ్చి, అమ్మో, అసలే ఆవిడెప్పుడే కళనుంటుందో తెలియదు, అంచేత చంద్రకళక్కయ్యతో ఇప్పుడే మాట్లాడేస్తే మంచిది అనిపించి ఫోన్ కలిపింది. అబ్బో, ఏమిటి లత, నీకు అప్పుడే తీరిక దొరికిందా? లలిత వచ్చింది అంటే ఇవాళ ఇంకా నువ్వు ఫోన్ చెయ్యవు అనుకున్నాను అంది చంద్రకళ. అయ్యో లేదక్క, లలిత కేవలం ఒక అరగంట ఉండి వెళ్ళిపోయింది, హడావిడిగా బజారుకు వెళ్ళాలంటూ. కాస్త ఉప్మా చేస్తాను ఉండమ్మా అన్నా కూడా ఉండలేదు. కారంగా ఉందంటూ కనీసం కారపూస కూడా తినకుండా వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత వచ్చింది, కానీ ఉత్తి కాఫీ నీళ్లు తాగి వెళ్ళిపోయింది పాపం. ఎంతో ఆపేక్షగా అంది లత జరిగింది చెప్తూ. నాకు తెలుసులే అంది కళ అదో రకంగా. అర్థం కాని లత, అదేమిటక్క, నీకెలా తెలిసింది నేను చెప్పకుండానే అని అడిగింది అమాయకంగా. ఏముంది, మీ వీధి మలుపు తిరుగుతూనే నాకు లత ఫోన్ చేసిందిలే. ఏమి నీలిగిందనుకున్నావు? ఇంట్లో అందరికన్నా చిన్నది కదూ, పెద్దవాళ్ళని పట్టించుకోలేదంటారని ఏదో చుట్టపు చూపుగా వచ్చిందిట నీ దగ్గరికి, అంతేనూ. నీ మీద బెంగతోనో ప్రేమతోనో కాదు. తిరిగి నువ్వు కనీసం ఇంత టిఫిన్ కూడా పెట్టలేదని, మాట వరుసకైనా కనీసం భోజనాన్ని కొండమని అనలేదని పెద్ద దెప్పుకుంటూ చెప్పిందిలే అంది కళ. అదేమిటి, అన్నీ అబద్ధాలు. నేను టిఫిన్ చేస్తాను అంటే తనే వద్దంది. ఆ బజార్ పని ముందే చేసేసుకుని ఇక్కడికి వచ్చుంటే నేను భోజనం పెట్టకుండా వెళ్ళనిచ్చేదాన్నా అసలు? నా సంగతి నీకు తెలియందే ఉందక్క అంది లత ఆశ్చర్యంగా. నేను అదే అన్నాను. నువ్వు వెళ్ళింది భోజనం టైంలో కాదు కదా, ముందు బజార్ పని చూసుకుని అప్పుడు లత దగ్గరికి వెళ్లాల్సింది
అప్పుడు ఇంకాసేపు ఉండి భోజనం చేసి తిరిగి వెళ్ళేదానివి అన్నాను. అప్పుడు అదేమందో తెలుసా? అవ్వా, ఇదిగో నువ్వు నాకు పెద్ద చెల్లివి, అసలే అమాయకురాలివి, నీ గురించి అది అలా అనేస్తుంది అనుకోలేదమ్మా. దీర్ఘాలు తీసింది కళ. హా, ఏమంది? త్వరగా చెప్పక్క అంది లత ఆదుర్దాగా. ఏదో నీ మంచి కోరి చెప్తున్నాను, మళ్ళా నే చెప్పాను నువ్వెవ్వరితోనూ చెప్పకూడదు సుమీ. ముందు జాగ్రత్తగా ఒట్టు వేయించింది. లలిత ఏమందంటే, బజారు పనులన్నీ చేసుకున్నాక మీ ఇంటికొస్తే అదేం కొనుక్కుందో అన్నింటి మీద నీ కళ్ళు పడతాయని అలా చేసిందిట తెలుసా. నీ కళ్ళు మంచివి కాదుట మరి అంది కళ తన కళనంతా చూపిస్తూ. ఆ, దానిది నోరా తాటిమట్ట? నాకెందుకు అదేం కొనుక్కుంటేనో? ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా దాన్ని? సొంత చెల్లెల్లా చూశానే. ఇంత విషముందా దాని మనసులో? నమ్మలేకపోతున్నానక్క. నా మంచి కోరి నువ్వు చెప్పావు కాబట్టి తెలిసింది, లేకపోతే నేను దాని వేషాలన్నీ నిజమనుకుని నమ్మేసేదాన్ని. ఈసారి ఆ లలిత మళ్ళీ నా గడపలో కాలు పెడితే అప్పుడు చెప్తా దాని సంగతి అంది లత ఉక్రోషంగా. పోనీలే లత, ఎవరి పాపాన వాళ్లే పోతారు. నువ్వివేమీ మనసులో పెట్టుకోకమ్మా. అందరి కళ్ళబొల్లి మాటలు నమ్మేకు, జాగ్రత్తగా ఉండు అంతే. ఆయన వచ్చే వేళ అయింది, ఇంకుంటాను అని ఫోన్ పెట్టేసింది కళ. లత ఇంటి నుండి బజారుకి వెళ్ళాక బట్టల దుకాణంలో ఉన్న లలిత బ్యాగులో ఫోన్ మోగగానే తీసి చూసింది. హలో కళక్క, ఎలా ఉన్నావు? నేను బజార్లో ఉన్నాను, ఇంటికెళ్ళాక చెయ్యినా అంది ఫోన్ తీసి. తెలుసులే నువ్వు బజార్లో ఉన్నావని అంది కళ సాగదీస్తూ. ఓహ్, రోడ్డు మీద గోల వినిపిస్తోందా నీకు అడిగింది లలిత. అబే లేదు, లత గోడు వినిపించిందిలే ఊరిస్తూ అంది కళ. అదేమిటి? ఇందాకే లత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, నీకు తను ఫోన్ చేసి చెప్పిందా అని అడిగింది లలిత. నువ్వు వెళ్ళగానే చేసింది. ఇప్పటి వరకు నిన్ను ఏకరువు పెట్టి తిట్టిందమ్మా అంది నెమ్మదిగా కళ. అదేమిటి, నేనేం చేశాను మధ్యలో? ఇంతసేపు నాతో బాగానే మాట్లాడిందిగా అంది లలిత ఆశ్చర్యపోతూ. చెప్పా పెట్టకుండా చుట్టపు చూపుగా వెళ్ళావుట, కనీసం వాళ్ళ ఇంట్లో టిఫిన్ కూడా ముట్టనన్నావుటగా. పరాయింటికి పరామర్శకు వెళ్ళినట్టు వెళ్ళావని, మీ ఆయనకి పోయిన నెల ప్రమోషన్ వచ్చిన దగ్గర నుండి నీకు టెక్కు బాగా ఎక్కువైందని అంది లత. ఎక్కించింది కళ. ఏడిసినట్టుంది. మధ్యాహ్నం భోజనం లేట్ అయ్యి కడుపులో బాలేక ఆకలి లేదని ఏమీ వద్దన్నానంతే. పోనీ ముందే బజారు పని చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే, ఇగో ఈ సామానంతా మోసుకుని వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి సరిగ్గా ఆటో కూడా దొరకదు, వీధి చివరి వరకు మళ్ళీ సామాన్లు మోసుకుని నడవాలి కదా, అందుకనే ముందట వెళ్ళాను. దీనికే తప్పు పట్టుకుంటే ఎలా అంది ఆశ్చర్యంగా. మరే నేను అదే చెప్పాను తనతో, వింటేగా. తన ధోరణే తనది. ఏదో ఇంట్లో అందరికన్నా చిన్నదానివి, అమాయకురాలివి కాబట్టి నీ మీద ప్రేమతో చెప్తున్నానమ్మా. నేను చెప్పానని ఎవరితోనూ అనకే. ఎప్పట్లాగే ముందు జాగ్రత్త పడింది కళ. అయ్యో లేదక్క, నువ్వు కాబట్టి నా మంచి కోరి చెప్తున్నావు, లేకపోతే నా వెనక ఇంత జరుగుతుంటే నాకు తెలియనే తెలీదు దీనంగా అంది లలిత. నాకైతే తన అన్న మాటలకి చాలా కోపం వచ్చింది. నువ్వు షాపింగ్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళితే నువ్వేం కొన్నావో అన్నీ తను చూస్తుందని, వాళ్ళకు కూడా ఏదైనా కొని తీసుకెళ్లాల్సి వస్తుందని కోరుండి నువ్వు ఇలా ప్లాన్ చేశావు అందమ్మా నాటకీయంగా చెప్పింది కళ. అది విని మండిపోతూ, అర్థాలు పీక్కోవడానికైనా అంతుండాలక్క. ఇలా మాట్లాడుతుందని తెలిస్తే అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్నే కాదు. ఇంకోసారి మళ్ళీ ఆ గుమ్మం ఎక్కుతానేమో చూడు అంది లలిత కోపంగా. పోనీలే, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నువ్వివేమీ మనసులో పెట్టుకోకమ్మా. అందరి కళ్ళబొల్లి మాటలు నమ్మేయకు, జాగ్రత్తగా ఉండు. ఆయన వచ్చే వేళ అయింది, ఇంక ఉంటానే అనేసి ఫోను పెట్టేసింది కళ. ఆ రాత్రి కళ హాయిగా తృప్తిగా నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచాక ఫోన్ తీసి చూస్తే లత, లలిత ఇద్దరి దగ్గర నుండి 2 ఆడియో మెసేజ్లు ఉన్నాయి. ఆత్రంగా తెరిచి చూసింది కళ. తను లతతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డింగ్ లలిత ఫోన్ నుండి, లలితతో తను మాట్లాడిన సంభాషణ అంతా ఆడియో రికార్డింగు లత ఫోన్ నుండి వచ్చున్నాయి.
వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి కథానికల సంకలనం మరో మాయాబజార్ నుండి దోబూచులాట విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.